ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. ప్రియ భగవద్బంధువులారా, గత 20 రోజులుగా మనం నన్నయ్య గారి ప్రణీతమైనటువంటి ఆంధ్ర మహాభారతంలోని ఆది పర్వంలో చతుర్థ ఆశ్వాసాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున శ్రీకృష్ణుడి యొక్క దివ్యానుగ్రహంతో గంగా శంతనుల యొక్క వివాహము, వారికి 8 మంది పుత్రులు పుట్టడం, ఆ సందర్భంలో వసువుల యొక్క శాప వృత్తాంతాన్ని గంగాదేవి శంతనుడికి చెప్పడం, ఆ తరువాత గంగాదేవి అష్టమపుత్రుడైనటువంటి ఆ దేవవ్రతుణ్ణి చక్కగా అన్ని విద్యలలో ఆరితేరేటట్లుగా చేసి శంతన మహారాజుకి ఒప్పగించి వెళ్ళడం, శంతనుడు ఆ దేవవ్రతుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేయడం, ఆ తరువాత శంతన మహారాజు గంగా తీరానికి వేటకు వెళ్ళి అక్కడ యోజనగంధిని చూసి మోహించడం, ఆ తర్వాత దేవవ్రతుడు సత్యవతి తండ్రిని కలిసి ఆ అమ్మాయిని తన తండ్రికి ఇచ్చి పెళ్లి చేసే ప్రయత్నం చేయటం మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఈ సందర్భంలో ఆయన ఏమన్నాడు, దాశరాజు నా కూతురుకు పుట్టే కొడుకే రాజు కావాలి అన్నాడు. మరి భీష్ముడు ఉండగా అది సాధ్యం కాదు కదా. భీష్ముడు అంటే అప్పటికి భీష్ముడు కాలేదు, దేవవ్రతుడు, పోనీ గాంగేయుడు అనుకుందాం. అందుకని ఇక్కడ ఒక స్థిరమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు గంగాపుత్రుడైనటువంటి గాంగేయుడు. నేను తండ్రి గారి యొక్క ప్రయోజనం కోసం స్థిరమైనటువంటి ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాను. అదేంటంటే ఈమెకు పుట్టేటటువంటి కొడుకే రాజ్యం చేయడానికి హక్కు గలవాడవుతాడు. అతడే మా అందరికీ ప్రభువుగా పరిగణించబడతాడు. అతడే గొప్ప దైవ సంపత్తితోటి కౌరవ వంశాన్ని నిలబెట్టేవాడు కూడా అవుతాడు అని ఒక ప్రతిజ్ఞ చేశాడు. అని సభలో ఉన్నటువంటి ధర్మజ్ఞులందరూ కూడా గగుర్పాటు పొందేటట్లుగా సత్యమే జీవిత దీక్షగా కలిగినటువంటి ఆ దేవవ్రతుడు పలుకగానే దాశరాజు ఇంకా కూడా ఈ విధంగా అన్నాడు. ఆయనకు తృప్తి కలగల ఆ మాటకి. ఏమడుగుతున్నాడో చూడండి. నీవు అఖిల ధర్మ విదుడవు కావున నీకిట్ల చేయగా దొరకొనియల్ భావి భవత్సుతులిట్టిరే నీ విహిత స్థితియు సొలుపనేర్తురే అని. ఓ మహాత్మా, దేవవ్రత, నీవు సమస్త ధర్మాలను తెలిసినటువంటి వాడు కాబట్టి నువ్వు ఈ విధంగా మాట్లాడటం, ఈ విధంగా చేయడం నీకు చెల్లింది. కానీ ముందు కాలంలో నీకు పుట్టేటటువంటి కొడుకులు ఇటువంటి వాళ్లే అవుతారా? నీవు విధించినటువంటి ఈ నియమాన్ని వాళ్ళు పాటించగలుగుతారా? నువ్వు రాజ్యం వద్దంటున్నావు, కానీ నీ కొడుకులు వద్దంటారా అన్నాడు. అప్పుడు గాంగేయుడు అన్నాడు, ఇప్పుడు ఒక అద్భుతమైన ప్రతిజ్ఞ చేశాడు. ధృతి భూని బ్రహ్మచర్య వ్రతమున్నతి దాల్చితిని ధ్రువంబుగా అనపత్యతయైనను లోకములాయతి పెక్కులు గలవు నాకు అనుభావ్యములై. మహాత్ములారా,
స్థిరమైనటువంటి బుద్ధితో పూనుకొని బ్రహ్మచర్య వ్రతాన్ని నిశ్చింతగా సమున్నతంగా నేను ఇప్పుడు స్వీకరిస్తున్నాను. దానివలన సంతానము లేనటువంటి స్థితి నాకు కలిగినప్పటికీ రాబోయే కాలంలో అనేక లోకాలు నాకు అనుభవించడానికి తగినట్టుగా ఉన్నాయి అన్నాడు. ఇక్కడ దాశరాజు పెట్టినటువంటి నియమానికి మూల కారణాలు 3 కనిపిస్తున్నాయి. మొదటిది, గాంగేయుడైనటువంటి దేవవ్రతుడి యొక్క అడ్డు ఉండకూడదు. రెండోది, గాంగేయుడి యొక్క సంతానం వల్ల కలిగే ఇబ్బందులు ఉండకూడదు. ఇక మూడోది, చిన్నరాణి సంతానమైనా కూడా సత్యవతి కొడుకులకే రాజ్యం కావాలి. ఈ కారణాలన్నీ కూడా భీష్ముడి యొక్క బ్రహ్మచర్య దీక్షతో సమగ్రంగా ఐక్యతను పొందినాయి. నన్నయ్య గారి యొక్క రుచిరార్థ సూక్తికి రమణీయమైనటువంటి వైభవము ఈ పద్యం, చిన్న కంద పద్యంలోనే. ఈ విధంగా సత్యవతిని తన తండ్రి అయినటువంటి శంతనుడికిచ్చి పెళ్లి చేయటం కోసం తనకు వారసత్వంగా వచ్చినటువంటి రాజ్యాన్ని వదిలిపెట్టడం, అంత మాత్రమే కాకుండా బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించడం చేసినటువంటి దేవవ్రతుడి యొక్క సత్యనిష్టని, తండ్రి యొక్క కార్యాన్ని నిర్వహించడంలో ప్రదర్శించినటువంటి నేర్పరితనాన్ని మెచ్చుకున్నటువంటి దేవతలు, ఋషి సమూహాలు అతని మీద పూల వాన కురిపించినాయి. భీష్ముడు అని వాళ్ళందరూ కూడా ప్రశంసించారు. అంటే భీష్ముడు అంటే భీష్మమైన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి భీష్ముడు. దాశరాజు కూడా చాలా సంతోషపడి శంతనుడికి సత్యవతిని ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ తరువాత పెళ్లి చేస్తానికి ఒప్పుకున్నాడు. వెంటనే సూర్య సంకాశుడైనటువంటి ఆ భీష్ముడు ఆ కన్యను తనకు తల్లి అయినటువంటి దాన్ని, అంటే తనకు తల్లి కాబోతోంది సత్యవతిని, భూమి మీద ప్రజలందరూ తనను తేపతేపకి మాటిమాటికి జయ జయధ్వానాలతో కీర్తిస్తూ ఉండగా శంతనుడు మనసులో మమకారాన్ని భావించి తన్మయత్వాన్ని పొందుతూ ఉండగా, ఎందుకని నేను కోరుకున్న అమ్మాయి నాకు భార్య అవుతోందని ఆయన తన్మయత్వంలో ఉన్నాడు. విశాలమైనటువంటి కీర్తిని గడించినటువంటి ఆ శంతనుడి యొక్క పుత్రుడు హస్తినాపురానికి ఆమెకు వేడుకను కలిగించేవాడై తన వెంట తీసుకొని వచ్చాడు. ఇక ఆ తరువాత వివాహం, చిత్రాంగదుడు, విచిత్ర వీరుల యొక్క వృత్తాంతాన్ని మనకి నన్నయ్య గారు చెబుతున్నాడు. శంతనుడు అమితమైనటువంటి ప్రేమతోటి సత్యవతీదేవిని వివాహం చేసుకున్నాడు. మానవ మాత్రులకు అసాధ్యమైనటువంటి ఆ భీష్ముడి యొక్క సత్యనిష్టకు సంతోషపడ్డాడు. అతనికి ఇచ్చ వచ్చినప్పుడు మరణించేటట్లుగా వరం ఇచ్చాడు. అంటే ఇచ్ఛామరణం. ఆయన కోరుకుంటేనే మరణం, లేకపోతే ఎప్పటిదాకైనా బతికి ఉండొచ్చు. అలా వరం ఇచ్చాడు ఆనందంగా. ఆ తరువాత అలా చక్కగా పెళ్లి చేసుకున్నటువంటి ఆ సత్యవతీదేవి యందు చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు అనేటువంటి 2 కొడుకులను కన్నాడు. వాళ్ళు యువకులు కాకుండానే పరలోకానికి వెళ్ళిపోయారు. భీష్ముడు తండ్రికి అంత్యక్రియలు చేశాడు. వాళ్ళు పెరిగి పెద్ద కాకుండానే శంతన మహారాజు దేహాన్ని విడిచిపెట్టాడు. అందువల్ల భీష్ముడు తండ్రికి అపరక్రియలన్నీ జరిపించి పెద్దవాడైనటువంటి చిత్రాంగదుడికి రాజ్యాభిషేకం చేశాడు. అతడు, ఆ చిత్రాంగదుడు చెంచల మనస్కుడై అహంకారంతో ఎవ్వరిని లెక్క చేయకుండా దేవతలని, రాక్షసులని, మానవులని, గంధర్వాదులను కూడా లక్ష్యం చేయకుండా మాట్లాడుతూ ఉన్నాడు. అతని ప్రవర్తనకు కోపించినటువంటి ఆ పేరుతోనే ఉన్నవాడు ఒక గంధర్వుడు ఉన్నాడు, చిత్రాంగదుడు. తనతో ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానించాడు. అప్పుడు వాళ్ళిద్దరికీ మధ్య కురుక్షేత్రంలో మహాసంగ్రామం జరిగింది.
నరులకు గంధర్వులకు ప్రభువులైనటువంటి ఆ ఇద్దరు, నరులకు ప్రభువు చిత్రాంగదుడు, గంధర్వులకు ప్రభువు చిత్రాంగదుడు. ఇద్దరు చిత్రాంగదులే. వాళ్ళిద్దరూ లెక్క చేయకుండా యుద్ధంలో ఒకళ్ళనొకళ్ళు ఎదుర్కొని తరగనటువంటి బలమనేటువంటి ధనం కలవాళ్ళై ఆ హిరణ్వతి నదీ తీరంలో పోట్లాడుకుంటున్నారు, యుద్ధం చేస్తున్నారు కురుక్షేత్రంలో. అది ద్వంద్వ యుద్ధం కావటం వల్ల భీష్ముడు యుద్ధం చేయలా, ఇది మనం గమనించాలి. ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య ఒక సంభాషణ జరిగినట్టుగా అంటారు. నీ పేరు చిత్రాంగదుడే, నా పేరు చిత్రాంగదుడే. చిత్రాంగదుడు అనే పేరు గలవాడు ఒకడే ఉండాలి, అందుకని నాతో యుద్ధం చేయమన్నాడు ఈ గర్వితుడైనటువంటి చిత్రాంగదుడు, సత్యవతీదేవి కొడుకు. అందుకని వాళ్ళిద్దరికీ ద్వంద్వ యుద్ధం కాబట్టి మూడో వ్యక్తి జోక్యం ఉండకూడదు. అందుకని భీష్ముడు వెళ్ళాల. భీష్ముడు వెళ్ళుంటే చిత్రాంగదుడు బతికుండేవాడు. వదలక మాయాయుద్ధ తిథిదక్షుడై వంచనోన్నతి గంధర్వుడు ఉదిత రవితేజు చిత్రాంగదు చంపే విచిత్ర పత్రకార్ముక హస్తు. గంధర్వులంటేనే మాయాయుద్ధంలో ప్రవీణులు. అందుకని ఆ మాయాయుద్ధంలో మిక్కిలి నేర్పరైనటువంటి ఆ గంధర్వుడు విచిత్రాలైనటువంటి బాణ కోదండాలను ధరించి ఉదయించే సూర్యుళ్లాగా ప్రకాశించే ఈ చిత్రాంగదుణ్ణి పట్టు విడవకుండా యుద్ధం చేసి యుద్ధంలో చంపేశాడు. ఈ విధంగా చిత్రాంగదుడు ఆ గంధర్వుడి చేత చంపబడినప్పుడు ఆ తరువాత భీష్ముడు రెండో వాడైనటువంటి విచిత్ర వీర్యుడికి కౌరవ రాజ్యానికి రాజుగా అభిషేకం చేశాడు. వసురాజు వంటి వాడైనటువంటి ఆ విచిత్ర వీర్యుడు సాక్షాత్తు వసురాజు వంటి వాడు. ఎందుకని వసురాజుతో పోల్చాడు? వసురాజు యొక్క వీర్యం వల్ల జన్మించినది ఈయన తల్లి సత్యవతి. అందుకని తాత పోలిక కదా. భీష్ముడి యొక్క ఆజ్ఞ చొప్పున భయరహితుడై నిజం ఆయన యొక్క పరాక్రమం నిండారగా నిర్మలమైనటువంటి కీర్తితోటి ఈ సమస్త భూమండలాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అటువంటి విచిత్ర వీర్యుడు యవ్వనం పొందాడు. గమనించాడు భీష్ముడు. భీష్ముడు ఆయనకి అన్నయ్యే. అతడికి వివాహం చేసే ప్రయత్నంలో నిమగ్నుడై తన గూఢచారుల వల్ల తెలుసుకున్నాడు, ఓ కాశీరాజు యొక్క కుమార్తెలు ముగ్గురున్నారు, వాళ్ళకి స్వయంవరోత్సవం జరుగుతుందని విన్నాడు. వెంటనే ధనస్సును ధరించి రథమెక్కాడు. ఒక్కడే బయలుదేరిపోయినాడు ఆ వారణాసి నగరానికి. ఆ నగరంలో స్వయంవరం కోసం సమావేశమైనటువంటి రాజుల సమూహాలందరూ భయపడ్డారు ఈ భీష్ముడిని చూసి. నిశ్చేష్టులై చూస్తూ ఉన్నారు. అప్పుడు ఆ కన్యలను తన రథం మీదకి ఎక్కించుకొని అందరూ వినేటట్టుగా ఈ విధంగా ఒక మాట అన్నాడు. నా అనుజునకు వివాహము సేయగా కన్యాత్రయంబు చేకొని బలిమిన్ పోయద అడ్డంబగువారాయత భుజశక్తి అడ్డమగుడు ఆజిమునన్. ఇది ఆయన చేసిన ప్రతిజ్ఞ. ఈ కన్యలు ముగ్గురిని నా తమ్ముడైనటువంటి విచిత్ర వీర్యుడికి ఇచ్చి పెళ్లి చేయటాని కోసమని నా యొక్క బలంతో బలవంతంగా తీసుకుపోతాను. ఎవరికైనా ధైర్యం ఉంటే, అడ్డు తగిలే వాళ్ళు ఉంటే వాళ్ళు తమ యొక్క అపార భుజబలంతో యుద్ధ వ్యూహంలో నన్ను అడ్డగించండి అని సవాల్ చేశాడు. ఆ ముగ్గురు అమ్మాయిల్ని ఎవరి కోసం తీసుకెళ్తున్నాడో కూడా చెప్పేశాడు. ఎక్కడ దాపరికం లేదు. ఇంకా అంటున్నాడు, బ్రాహ్మము మొదలుకొని 8 రకాల వివాహాలు ఉన్నాయి. మొత్తం మనం చెప్పుకున్నాం ఇంతకుముందు శకుంతల ఉపాఖ్యానంలో. అయితే క్షత్రియులకి గాంధర్వం, రాక్షసం అనేటువంటి 2 కూడా శ్రేష్టాలైనవి. అందుకనే దుష్యంతుడు గాంధర్వంలో చేసుకున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ
రాక్షస వివాహం చేసుకున్నాడు. గాంధర్వం అంటే ఏం లేదు, ఇద్దరికీ ఇష్టమైంది ఉంగరం మార్చుకొని పెళ్లి చేసుకుంటారు. రాక్షసం అంటే ఇద్దరికీ ఇష్టమే, కానీ అమ్మాయి తరఫు వాళ్ళకి ఇష్టం ఉండదు. అప్పుడు బలవంతంగా యుద్ధం చేసి తీసుకువెళ్తాడనమాట. స్వయంవరంలో జయించి పెళ్లి చేసుకోవడం అంతకంటే శ్రేష్టం అన్నాడు. మూడో విధానం చెప్పాడు. 8 విధానాలు ఉన్నాయి వివాహాల్లో. 8 విధానాల్లో క్షత్రియులకి గాంధర్వము రాక్షసం శ్రేష్టం. అయితే మూడవదైనటువంటి స్వయంవరంలో తోటి రాజులందరినీ జయించి ఆ కన్యను పెళ్లి చేసుకోవటం అనేది అంతకంటే గొప్ప శ్రేష్టం. కాబట్టి ఇక్కడ కూడిన యొక్క రాజుల యొక్క సమూహాన్నంతా ఓడించి ఈ కన్యకలను తీసుకొని నేను పోవడం అనేది న్యాయమే అని కాశీరాజుకు చెప్పి అందరికీ వీడ్కోలు పలికి భీష్ముడు తిరిగి వస్తున్నాడు ఆ 3 అమ్మాయిలను ఎక్కించుకొని. అప్పుడు వివిధ దేశాలకు అధిపతులైనటువంటి రాజులందరూ కూడా పదాతులు, ఏనుగులు, అశ్వాలు, సైన్య సమూహాలతో కలిసి ఒకచోట చేరి పరస్పరం ఒకళ్ళనొకళ్ళు ప్రోత్సహించుకుంటూ భుజాలు చరుచుకుంటూ బలమైనటువంటి గాలితో ఎగరగొట్టబడినటువంటి అలలతో కూడినటువంటి సముద్ర ఘోషతోటి సమానంగా రోషంతో కోపించి గర్వంతో పౌరుషవంతులై భీష్ముణ్ణి ఎదిరించి ఆకాశ వలయంలో ఆవంత సందు లేకుండా ఆ దేవవ్రతుడి మీద బాణాలు గుప్పించారు. అంటే ఆవగింజంత సందు లేకుండా బాణాలు వేశారు. ఇక్కడ చతురంగ బల సమీకరణాన్ని, సామూహిక యుద్ధ సంక్షోభాన్ని, బాణాల గుప్పింపుని వ్యక్తీకరించే అక్షర రమ్యత ఓజోగుణ దీప్తికి ఈ రచన ఉదాహరణ. ఈ పద్యం వారలనందర రౌద్రాకారుండై కసిమసంగి గాంగేయుడు దుర్వారపటు బాణ నిహతిని వీరాహవరంగమునకు వీర ఆహవరణంగమునకు రణరంగమునకు విముఖుల చేసెను. అప్పుడు భీష్ముడు తీవ్రమైనటువంటి కోపం కలిగిన వాడే విజృంభించాడు. త్రిప్పికొట్టడానికి శక్యంగా అన్నటువంటి బలమైన బాణాల దెబ్బల చేత ఆ రాజులందరినీ కూడా యుద్ధభూమి నుండి వైదొలిగిపోయేటట్లు పారిపోయేటట్లు చేశాడు. సమస్త దేశాల రాజులందరూ కూడా భీష్ముడు తమ మీద క్రమంగా పరాక్రమించేసరికి బాణాలు వాళ్ళకి మర్మాలలో గుచ్చుకుని మర్మస్థానాలని భేదించాడు భీష్ముడు ఆ శత్రువీరులకి. ఆ బాణాల దెబ్బకు తాళలేక దుఃఖితులై యుద్ధం చేయడానికి భయపడి అందరూ కూడా వెనుదిరిగిపోయారు. అంతటి గొప్ప బలవంతుడు భీష్ముడు అంటే. ఈ విధంగా సమస్తమైనటువంటి క్షత్రియులను నశింపజేయడానికి కోపించినటువంటి పరశురాముడిలాగా, పరశురాముడితో పోల్చాడు ఎందుకని ఆయన శిష్యుడు కాబట్టి, మిక్కిలి కోపించి ఆ పరశురాముడు శిష్యుడైనటువంటి భీష్ముడు ఆ రాజుల సమూహాన్నంతా కూడా తన బాణధారలనేటువంటి వర్షంలో ముంచాడు, ఓడించాడు. ఒకే ఒక్క వీరుడు అనిపించుకున్నాడు. యుద్ధంలో అనేక మందిని ఒక్కడే నిస్సహాయంగా ఓడించినటువంటి మేటి వీరుడు కాబట్టి ఆయన ఏకవీరుడు అన్నారు. అలా ఏకవీరుడుగా వస్తూ ఉండగా అతన్ని వెంబడించి యుద్ధానికి సిద్ధమై సాల్వుడు అనేటువంటి వాడు వచ్చాడు. ఆ సాల్వుడు భీష్ముడితో యుద్ధం చేయటం. సాల్వుడు అంటున్నాడు, ఈ వసుధాధినాథుల జయించిన ఎట్టిదగాదు చక్కనై పోవక నిల్వు నాకెదిరిపోర మదీయ ధనుర్విముక్త నానావిధ మార్గణోగ్రగహనంబున దిగ్భ్రమమొంద కెమ్మెయిన్ పోవగబోలు నీకనుచు పూరుకులోత్తమ తాకే వీకతోన్. సాల్వుడు అంటున్నాడు, ఈ రాజులందరినీ జయించడం అదొక విజయం అనుకుంటున్నావా? కానే కాదు. అలా సూటిగా పోకుండా నన్ను ఎదిరించి యుద్ధం చేయడానికి నిలబడు.
నా విల్లు నుండి విడవబడినటువంటి బహువిధాలైనటువంటి బాణాలనే భయంకరమైనటువంటి అరణ్యంలో దిక్కు దివాణం లేకుండా, దిక్కు తోచక, అబ్బురపాటు పొందకుండా ఎక్కడికి పోతావయ్యా భీష్మ అని అంటూ సాలువుడు ఆ పూర్వవంశంలో ఉత్తముడైనటువంటి భీష్ముడి మీద గర్వంతో బాణాలేశాడు. భీష్ముడు కూడా రథాన్ని వెనక్కి త్రిప్పించి ప్రళయకాలంలోని యముడిలాగా భయంకరమైనటువంటి ఆకారం కలవాడై నిలబడ్డాడు. అంటే రుద్రుడులాగా. రుద్రుడు సంహారకారి, అందుకని రుద్రుడితో పోల్చాడు. అనిల జవంబునను పరచు అమ్మదనాగమెదిర్చి క్రమ్మరించిన పరికాడపోలే కురుసింహవరూధమునిట్లు క్రమ్మరించునే ఇతడంచును తగిలి చూపరులు సాల్వమహీషు విక్రమంబొనరగ నల్గడన్ బొగడుచుండిరి విస్మయ సక్త చిత్తులై. వాయువేగంతో పరుగెత్తేటటువంటి మదించిన ఏనుగుని ఎదిరించి మళ్లించినటువంటి ఆ తెగకు ముఖ్యమైనటువంటి ఏనుగులాగా కురుశ్రేష్ఠుడైనటువంటి భీష్ముడి యొక్క సైన్యాన్ని ఈ విధంగా ఇతడు మళ్లించాడే అంటూ ఆసక్తిగా చూచేవాళ్ళు ఆశ్చర్యంతో నిండినటువంటి మనస్సులతోటి ఆ సాల్వభూపతి పరాక్రమాన్ని 4 దిక్కులా పొగడుతూ ఉండిపోయారు. అంత గొప్ప యుద్ధం చేశాడు వాడు. సాల్వుడేం తక్కువవాడు కాదు. ఆ సాల్వుడు ఒకానొక సందర్భంలో ఈ సాల్వుడికే సౌభకము అనేటువంటి విమానం కూడా ఉంది. ఆ విమానంతో కృష్ణ పరమాత్మ యొక్క ద్వారకా నగరం మీద దాడి చేశాడు వాడు ఒకానొక సందర్భంలో. అటువంటి వాడు ఈ సాల్వుడు అనేవాడు. ఆ తర్వాత పరమాత్మ చేతిలో చచ్చాడు, అది వేరే విషయం. సరే, సాల్వుడు ధైర్యంతో భీష్ముడి మీద పదునైనటువంటి బాణాలను వరుసగా 100, 1000, 1,00,000, 10 లక్షల సంఖ్యలో ప్రయోగించాడు. కానీ భీష్ముడు యుద్ధంలో సాల్వుడు ప్రయోగించినటువంటి బాణాలన్నింటినీ మధ్యలోనే తునిగిపోయేటట్టుగా విరగొట్టేశాడు. ఆ సాల్వుడి యొక్క గుర్రాలని, రథాలని, సారథిని ఒక్కొక్క బాణంతో నేల మీద కూలిపోయేటట్టుగా కొట్టాడు భీష్ముడు. సాల్వుడు ఆశ్చర్యం కలిగేటట్టుగా అధిక సంఖ్యలో బాణాలను ప్రయోగించి భీష్ముడిని ఓడించడానికి ప్రయత్నించాడు. కానీ ఆ బాణాలన్నింటినీ భీష్ముడు మధ్యలోనే తునగొట్టాడు. అటువంటి పరాక్రమం భీష్ముడిది. రథము, గుర్రాలు, సారథి అన్నీ కూడా పనికి రాకుండా పోతే సాల్వుడు రథం విరిగిపోవడమే కాకుండా మనోరథం కూడా వీగిపోయింది. అంటే ఆ కాశీరాజు కన్యకని పెళ్లి చేసుకోవాలని వచ్చినటువంటి కోరిక కూడా వాడికి వీగిపోయేటట్టుగా చేశాడు భీష్ముడు. ఇక చేసేది లేక తన యొక్క నగరానికి అవమాన భారంతో తిరిగి వెళ్ళిపోయాడు ఆ సాల్వుడు. ఈ విధంగా సమస్త రాజ్య సమూహాన్ని అంతా కూడా తేలికగా ఓడించి ఆ సాల్వరాజుని ప్రాణాలతోటి సేనలను బాధించకుండా వదిలిపెట్టి పరాక్రమం చేత లభించిన కాశీరాజ పుత్రికలను అంబ, అంబిక, అంబాలిక ఈ ముగ్గురిని తీసుకువచ్చి భీష్ముడు విచిత్రవీరుడికి పెళ్లి చేయబోయినాడు. అప్పుడు ఆ ముగ్గురులో పెద్దమ్మాయి అయినటువంటి అంబ ఈ విధంగా అంది: ఆత్మా భీష్మ, పరగణను సాల్వపతి వరించిన తండ్రి చేత పూర్వదత్తనైతిని అమ్మహీషునకు నయంబున నెయ్యది ధర్ము వెరిగి దాని తలపుమిపుడు. భీష్మ, ఆ సాల్వరాజు నన్ను వరించటం వల్ల మా తండ్రి నన్ను ఇంతకు పూర్వమే ఆ రాజుకు మాట ఇచ్చాడు. ఇప్పుడు చేయదగినటువంటి ధర్మం ఏదో తెలుసుకొని నీతితోటి మీరు నిర్ణయించండి, మీరు మహాత్ములు అని.
అనగానే విని భీష్ముడు ధర్మం తెలిసినటువంటి బ్రాహ్మణుల యొక్క అనుమతితోటి అంబను సాల్వరాజుకు ఇచ్చేటట్లుగా పంపించాడు. గొప్ప వైభవంగా ఆ ఇద్దరు కన్యలను విచిత్ర వీరుడికిచ్చి పెళ్లి చేశాడు. మిగిలిన ఇద్దరిని, అంబికని అంబాలికని. లాలిత రూప యౌవన విలాస విభాసినులైన అంబికాంబికలను వివాహమై భారత వంశకరుండు కామలీలా లలితానుభోగ సరసలాలసుడై నిజరాజ్యభార చింతాలసుడయ్యే కామికి నయంబున నుండు తలంపబోలునే. ఇక్కడ కూడా ఓ సూక్తిని ఇచ్చాడు మనకి భీష్ముల మన నన్నయ్య గారు. ఆ భరత వంశకరుడైనటువంటి ఆ విచిత్ర వీర్యుడు లావణ్యంతో కూడినటువంటి ఆ ఇద్దరు భార్యలైనటువంటి అంబికని అంబాలికని పెండ్లాడి మన్మథలీలతో కూడినటువంటి లలిత భోగాన్ని అనుభవిస్తున్నాడు. ఆ సమయంలో అలా భోగాలు అనుభవిస్తూ రాజ్య నిర్వహణ భారాన్ని గురించి ఆలోచించడంలో ఆసక్తి లేకుండా ఉండిపోయాడు. అంతేకాదా, కాముకుడికి పొందికగా మరొక విషయాన్ని గురించి ఆలోచించే తీరిక వీలు ఎక్కడుంటుంది? కలుగనే కలగదు. ఇక్కడ అర్ధాంతర న్యాసాలంకారం వేశాడు. లలనల విలాసాలని, విచిత్ర వీరుడి యొక్క విషయాసక్తిని వర్ణించేటటువంటి ఈ పద్యంలో లవర్ణం విరివిగా వాడాడు, లకారం. అందుకని లాలిత్యాన్ని పోషించి శృంగార రసానుకూలమైనటువంటి అక్షర రమ్యతను నన్నయ్య గారు పాటించారు. ఈ విధంగా అన్ని ప్రవృత్తులను మానుకొని ఆ విచిత్ర వీర్యుడు కాశీరాజు కూతుళ్ళ ఇద్దరినీ కూడా అధికమైనటువంటి ప్రేమాదరంతో కూడి విహరిస్తూ ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు. అటువంటి సందర్భంలో ఏమైంది? ఆ విచిత్ర వీరుడు ఎలా విహారం చేశాడో కూడా చక్కగా నన్నయ్య గారు వివరించారు. తెల్లటి సున్నంతో అందంగా ఉన్న మేడల పైభాగంలో కొత్తగా పూచినటువంటి పూల సువాసనలు కలిగినటువంటి ఉద్యానవనంలో, కృత్రిమంగా పెట్టినటువంటి కొండల గుహలలో, విలాస గృహాల ముంగిళ్లలో ఉన్నటువంటి వివిధ రత్నాలు తాపడం చేసినటువంటి రాతి అరుగుల మీద, రాజహంసల యొక్క మధురమైనటువంటి కూతలతో అందమైనటువంటి సరోవరాల యొక్క నడబావుల యొక్క తీరాలలోని ఇసుక తిన్నెల మీద క్రీడిస్తూ కామభోగంలోని అమితమైనటువంటి ఆసక్తి వల్ల విచిత్ర వీరుడు చిక్కి శల్యమైపోయి స్వర్గస్థుడైనాడు. ఇది ఇక్కడ. అతడికి సూర్యసన్నిభుడైనటువంటి భీష్ముడు బంధువులందరితో కలిసి, బ్రాహ్మణులతో కలిసి శాస్త్రోక్తంగా ఆ పరలోక విధులు యథావిధిగా చేశాడు. ఇక్కడ విచిత్ర వీరుడి యొక్క చావుకు కారణం ఏంటి? ప్రధానమైన కారణం అతడి యొక్క విషయోపభోగాలు. దేనికైనా మితి ఉండాలి. పరిమితం దాటిపోతే అది క్షయరోగానికి దారితీస్తుంది అని ఇక్కడ వివరిస్తున్నారు నన్నయ్య గారు. ఆ తరువాత అపారమైనటువంటి దుఃఖసాగరంలో మునిగిపోయినటువంటి తల్లిని, భర్తను కోల్పోయినటువంటి మరదళ్ళని ఓదార్చాడు. రాజులైనటువంటి రాజ్యం, ఆ రాజ్యానికి ఏ లోపం రాకుండా రాజప్రతినిధిగా తానే ఉంటూ పాలన సాగిస్తూ ఉన్నాడు. తనకి కొడుకు, సర్వధర్మాలు తెలిసినవాడు అయినటువంటి భీష్ముడిని చూచి సత్యవతి ఒకరోజు ఈ విధంగా అడిగింది. శంతను సంతానంబునన్ సంతత కీర్తియును పిండ సత్కృతియును అత్యంత మహీభారమును పరంతప నీయంద చిరంతరంబై నిలచన్. నాయన భీష్మ, శత్రువులను తప్పింపచేసే మహావీరుడా, శంతనుడి యొక్క సంతానమని చెప్పదగిన వాస్తవము, కలకాలం ఉండే కీర్తి, పితృదేవతలకి పిండ ప్రదానం చేసే ఉత్తమ కర్మాధికారము
అపారమైనటువంటి సామ్రాజ్య భారం నీ అందే చాలా కాలం నిలిచి ఉండే స్థితి ఏర్పడింది. ఇప్పుడు అంటే మన వంశం ఆగిపోయే స్థితి వచ్చేసింది అని పరోక్షంగా చెబుతున్నది. జననుత సర్వధర్మములు సర్వ జగత్ పరివర్తన క్రమంబును మరి సర్వవంశములు పుట్టిన మార్గము నీవ నిక్కువంబనక ఎరుంగుదు ఉన్నత గుణాఢ్యుడవు భరతాన్వయాలంబనుడవు నీవ నిన్నొకడ పంచద చేయుము మత్ప్రియంబుగన్. పాపరహితుడైనటువంటి ఓ భీష్మ, చూడండి ఎటువంటి సంబోధనం. ప్రజల చేత కీర్తింపబడే ధర్మాలన్నింటినీ గురించి, లోకంలో జరిగే పరిణామాలన్నింటినీ, ఆ క్రమాన్ని గురించి, అంతేకాదు రాజవంశాన్ని పుట్టినటువంటి విధానాల గురించి నీవు వాస్తవ జ్ఞానం కలిగి ఉన్నావు. అంటే ఈ భూమండలంలో రాజవంశాలు ఎలా పుట్టాయో నీకు తెలుసు, లోకంలో జరిగే పరిణామ క్రమాలు నీకు తెలుసు, అలాగే ధర్మాలన్నింటినీ నీకు తెలుసు. ఉత్తమ గుణసంపద కలిగినటువంటి నీవే ఈనాడు భరతవంశానికి ఆధారంగా నిలబడి ఉన్నావు. నిన్ను నేనొక్కటి ఆజ్ఞాపిస్తాను, నా సంతోషం కోసం దానిని నువ్వు చెయ్యాలి అన్నదామె. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహనవాణి మదిని దోచే